హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్‌లో ఆంధ్రుల ఫేమస్ రెసిపీ గోంగూర పచ్చడి చేసి చూపించబోతున్నా. ప్రతి ఒక్కరికి గోంగూర అంటే చాలా ఇష్టం. ఇలా చేశారంటే ఇంకా ఇష్టంగా తింటారు. ఈ ఒక్క మసాలాతో గోంగూర టేస్ట్ అనేది మారిపోతుంది. అంతేకాకుండా మనకి ఈ గోంగూర పచ్చడి వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులోకి 2 కట్టల గోంగూరను శుభ్రంగా ఒలిచి 2 లేదా 3 సార్లు కడిగి తర్వాత పెనంలోకి వేసేసుకోవాలి. 10 పచ్చిమిర్చిని అలాగే ఇందులోకి కట్ చేసుకున్న 3 మీడియం సైజు టమోటాలని వేసేసుకోవాలి. బాగా పడినవి తీసుకోండి. కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపును, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బల్ని, ఒక స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను రాళ్ళుప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్‌లో నున్నటి ఉప్పైనా వేసేసుకోవచ్చు. అలాగే ఒక టీ గ్లాస్ వాటర్‌ని యాడ్ చేసేసి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల మనకి అన్నీ కూడా బాగా ఉడికిపోతాయి. మిర్చి గాని, టమోటా కానీ ఇలా కలిపి మనం మరొకసారి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మొత్తంగా మనకైతే 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు పక్కన మరొక పెనం పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని, ఒక స్పూన్ ధనియాలను, ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మిరియాలను, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే 5 లేదా 6 ఎండుమిర్చిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్‌లో బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకి ఎప్పుడైతే మంచి ఫ్లేవర్ అదేనండి మంచి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ మీద నుంచి దించేసి పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఈలోపు మనకి గోంగూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి కిందకి దించేసేసుకొని ఇలా పప్పు గిన్నెతో కానీ లేదా స్మాషర్‌తో కానీ మెత్తగా చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా మెత్తగా చేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదండీ! అదే పెనంలోకి ఒక పావు కప్పు దాకా ఆయిల్‌ని వేసుకోవాలి. ఈ పోపుకు కాస్త ఆయిల్ ఎక్కువ పడుతుందండి. అందుకని కొద్దిగా ఎక్కువ వేసేసుకొని అందులోకి పోపు దినుసులన్నీ వేసేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగువను వేసేసుకొని, ఇంగువ, పోపు దినుసులన్నీ బాగా ఫ్రై అయిపోయాక 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బని కాస్త కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి 4 లేదా 5 ఎండుమిర్చి ముక్కల్ని, 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని ఈ పోపును మరొకసారి అంతా బాగా ఫ్రై చేసేసుకోవాలి. మనకి పోపు అంతా బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక మెదిపి పెట్టుకున్నాం కదా! ఈ గోంగూర పచ్చడిని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని చూడండి ఈ విధంగా అంతా బాగా పోపులోకి కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఈ మసాలా పౌడర్‌ని వేసేసుకోవాలి. మొత్తం మసాలా పౌడర్‌ని వేసేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్నదంతా కూడా 2 కట్టల గోంగూరకండి. దానిని బట్టి మీరు మసాలాని వేసుకోండి. ఇలా మసాలానంతా వేసేసుకున్నాక ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకోవాలి. ఒక ఉడుకు ఉడికితే సరిపోతుందన్నమాట. అప్పుడు మనకిది త్వరగా పాడైపోకుండా 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి మనకి 1 వీక్ నుంచి 10 డేస్ దాకా నిల్వ ఉంటుంది. అదే బయటైతే మనకి 3 డేస్ మాత్రమే నిల్వ ఉంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అయిందో లేదో చెక్ చేసేసుకోండి. మనం గోంగూరను ఉడికించుకునేటప్పుడు ఒక స్పూన్ మాత్రమే వేసాం కదా! ఇప్పుడు మనం తినగలే రుచిని బట్టి ఉప్పును వేసేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఈ విధంగా కలిపేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంటుందంటే మనం డైరెక్ట్‌గా రైస్‌లోకి తినేయొచ్చు లేదా నంచుకోవడానికైనా వాడుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.